హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి మంచి కామెంట్స్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల నా వీడియో అయితే కొంతమందికైనా రీచ్ అవుతుంది, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళ వీడియో ఏంటంటే బాబాది 41 days దీక్ష తీసుకున్నాను కదా, అయితే ఇవాళతో 41 days అయిపోయిందనమాట. సో ఇంకొక 2-3 daysలో అయితే చింతపల్లి సాయిబాబా దగ్గర అయితే ఆ అమౌంట్ ఈ 41 days చేసింది బియ్యం ఉంటాయి కదా, 3 గుప్పెలు డైలీ వేయాలన్నమాట. అవి అయితే నేను గుళ్ళో ఇచ్చొస్తాను. ఇంకా మనం ఇంట్లో అయితే 41 days కంప్లీట్ అయిపోయింది. ఇవాళ అయితే 41 days పూజ అనమాట ఇంట్లో. మనం ఇంకెప్పుడైనా ఇవ్వచ్చు. 41 days అయిపోయినాక టెంపుల్కి ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇవ్వచ్చు. ఆ రోజు ఇవ్వాలి, నెక్స్ట్ డే ఇవ్వాలని రూల్ ఏం లేదు. సో నేనైతే విజయవంతంగా కంప్లీట్ చేశాను అనమాట 41 days. మధ్యలో అయితే చాలా బ్రేక్స్ వచ్చినాయి నాకు. 2 సార్లు ఊరు వెళ్ళడము, ఇంకా ఒక్కోసారి ఇంక తెలిసిందేగా కుదరకపోవడము అట్లా. సో ఫైనల్లీ అయితే కొంచెం త్వరగానే కంప్లీట్ అయిపోయింది. నాకైతే 2 monthsలో అయిపోయింది అనమాట. మధ్యలో 7 days ఊరు వెళ్ళడం వల్ల గ్యాప్ వచ్చింది. నేనైతే 2 విషయాలు అనుకున్నాను. రెండిట్లో అయితే ఒకటి అయింది, ఒకటైతే కాలేదన్నమాట. ఇంకా అన్నీ దేవుడి మీద వేయకుండా కొంచెం మనం చేసుకునే దానిలో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లిగా అయినా అవుతుంది. నేను ఏదనుకున్నా సరే అవుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అన్నీ అవ్వాలని అయితే లేదు కదా, ఆ దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళడమే. ఇవాళ అయితే పూజలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇదైతే పూజ ముందు రోజు అనమాట. ఆల్రెడీ కొన్ని కడిగేసాను 2 days బ్యాక్. ముందు రోజు అయితే మళ్ళీ ఇట్లా కడుగుతా అనమాట. డైలీ 2 pairs పెడతా కాబట్టి మినిమం 4 daysకి ఒకసారి నాకు అన్నీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. పూజ ఐటమ్స్ అన్నీ అట్లా అన్నీ క్లీన్ చేసుకొని కడాయిలు కూడా 3 కడిగేసి వాటర్ పూలు వేసాను. ఒక్కసారి వేస్తే నాకు 3 days మంచిగా ఉంటాయి అనమాట. కానీ ఫస్ట్ డే అయితే చాలా బాగా అనిపిస్తాయి, సెకండ్ డే కొంచెం వడబడినట్టు అనిపిస్తుంది. 3 days అయితే బాగుంటాయి అన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి నేను నైవేద్యం టెంపుల్లో కూడా ఇస్తాను, బాబాకు కూడా నైవేద్యం చేస్తాను కదా గురువారం. సో ఇవాళ వచ్చేసి చక్కెర పొంగల్ చేస్తున్నాను అనమాట. సో 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇంక ఈ పొంగల్ అయితే అందరికీ తెలిసిందే కదా, చక్కెర పొంగలి అనేసి మామూలుగా కొంచెం చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను. 1 లీటర్ పాలకి 1.5 లీటర్ వాటర్ వేసి బాగా మరిగినాకైతే 1/2 kg రైస్ వేసాను అనమాట. రైస్ వచ్చేసి మంచిగా బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిపోయినాకైతే పక్కకు వచ్చేసి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. నేను ఈసారి అయితే కిస్మిస్ వేయలేదు. కిస్మిస్ వేస్తే ఆ వేడికి ఇట్లా బాగా మెత్తగా అయిపోయినట్టు కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అందుకనేసి ఈసారి అయితే కాజు, ఓన్లీ బాదం మాత్రమే వేసుకున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా అప్పటికప్పుడు రోట్లో దంచి వేసేసుకున్నాను. ఇప్పుడు షుగర్ వచ్చేసి 1/2 kg రైస్కి 1 లీటర్ పాలు వేసాను. 1/2 kg షుగరే వేసుకుంటాను అనమాట. కొందరు 3/4 kg కూడా వేసుకుంటారు, కానీ అది ఎక్కువ స్వీట్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఉంటే నార్మల్గా ఉంటుంది. షుగర్ వేసినాకైతే ఒక 2-3 minutes సిమ్లో పెట్టేసి ఇంకా కొంచెం అయితే నైవేద్యంకి తీసాను. ఇదంతా అయితే ఈవినింగ్ టెంపుల్లో ఇవ్వడానికి పక్కకు పెట్టాను అనమాట. సో ఆఫ్టర్నూన్ నాకు కుదరలేదు, అందుకనేసి నైవేద్యం తీసి పక్కకు పెట్టాను. కొంచెమేమో గిన్నెలో పూజకి అయితే తీసుకున్నాను అనమాట. ఇంకైతే పూజ స్టార్ట్ చేస్తున్నాను. 10:30 అరౌండ్ 11 అవుతుంది. నాకు మ్యాక్సిమం గురువారం ఎట్లా కొంచెం లేటే అవుతుంది, ఎందుకంటే ఇది దేవుడి రూమ్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. చిమ్మేసి తుడిచేసి అవి క్లాత్ చేంజ్ చేసి పూలన్నీ తీసి అవన్నీ అరేంజ్ చేసుకోవడానికి నాకైతే టైం పడుతుంది. సో నేనైతే దీక్షలో ఏంటంటే మ్యాక్సిమం డైలీ 100 rupees వేశాను. ఒక 3-4 days మాత్రమే 100 rupees లేక నేను 20-50 అట్లా వేశాను. మ్యాక్సిమం అయితే డైలీ 100 వేయాలి 41 days అని అనుకున్నా. సో అలానే 100 వేసాను. ఒక 4-5 days మటుకి నాకు అమౌంట్ కుదరలేదు, అంటే లేవు అనమాట నోట్స్, 100 notes. అలాంటప్పుడు 20-50 పెట్టాను. ఇంకా నేను ఫైనల్గా ఎంత అనేసి కౌంట్ చేయలేదు, ఎందుకంటే
ఆల్మోస్ట్ ఆల్ 15 డేస్ అయిపోతుంది పూజ అయిపోయి. నాకు వీలవ్వలేదనమాట చింతపల్లి వెళ్ళడానికి. సో లేట్ అయిపోతుంది వీడియో అనేసి నేను ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. సో వెళ్ళి అవి ఇచ్చేటప్పుడైతే కౌంట్ చేసి అన్నీ చూపిస్తాను. అదైతే పెద్ద వీడియో దిగిపోయినా జస్ట్ అక్కడ బాబా టెంపుల్ ఇవ్వడం అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇట్లా కామాక్షి దీపం కూడా డైలీ పెట్టుకుంటానమాట. కామాక్షి దీపం పెద్ద దీపాలు పెట్టేసి కొంచెం ఫ్రూట్స్ పెట్టేసి ప్రార్థనాష్టకం చదివి అష్టోత్తరం చదవడము. నార్మల్గా అయితే డైలీ అష్టోత్తరం చదివితే సరిపోతుంది. నేను ఏంటంటే ప్రార్థనాష్టకం అష్టోత్తరం 2 చదివాను అనమాట. ఇంకా చదివేసి ఇంక ఇట్లా అయితే పూజ చేసుకున్నాను. ఇట్లా నాకు పూలతో కొంచెం డెకరేషన్ చేయడం అంటే నాకు బాగా ఇష్టం అనమాట. ఇవి చాలా టైం టేకింగ్. నెక్స్ట్ డే కూడా ఈ క్లీనింగ్ చాలా టైం పడుతుంది. టైం పట్టినా పర్వాలేదు, నాకు ఎందుకో ఇష్టం అనమాట. ఇంకా నేను రెడ్ క్లాత్ వేసాను. నార్మల్గా అయితే వైట్ క్లాత్ వేస్తే గులాబీ రెక్కలన్నీ ఇలా తుంచేసి పోస్తానమాట. వైట్ మీద రెడ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అన్నీ అయితే సెట్ చేసుకుంటున్నాను. మళ్ళీ పూజలో కూర్చున్నాకైతే లేగకూడదు కదా అనేసి. సో ఇప్పుడైతే ప్రార్థనాష్టకం ఫస్ట్ చదివి ఇంకా అక్షంతలు వేసి అష్టోత్తరం కూడా చదివి నైవేద్యం పెడతానమాట. మనం ఈ అమౌంట్ కూడా ఇంతే ఇవ్వాలి అనేసి ఏమి ఉండదు అనమాట. 11 రూపీస్, 10 రూపీస్, 20, 100, 500 మన ఇష్టం వచ్చినంత డైలీ దక్షిణగా అయితే వేయాలన్నమాట 41 డేస్. మీ రాముని లేదుడు మీరు చంద్రుడు నేను చంద్రకాంతమణి కన్నా రూపమైన పాలలకు దాతలు సాధారణ నమస్కరిస్తున్నాడు. నా శిరస్పై మీ కృపాసనం మీద. సో ఇలా అయితే ప్రార్థనాష్టకం చదువుతాను. పక్కన ఆరెంజ్ కలర్ బ్యాగ్ ఉంది కదా, దాంట్లో అయితే ఇంకా రైస్ అనమాట. 41 డేస్కి కలెక్ట్ చేసిన రైస్ అమౌంట్ ఎంత వచ్చిందనేసి కూడా నేను కౌంట్ చేయలేదు. నా థింకింగ్ ప్రకారం అయితే 3600 అలా అయి ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 4-5 డేస్ మాత్రమే 50s 20s వేసాను. మిగతా రోజులన్నీ 100 వేసా కాబట్టి 36 కానీ 35 కానీ అయి ఉంటాయి అని అనుకుంటున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణ నమః. ఓం శ్రీ సాయి రామకృష్ణ శివదత్త మారుత్యాగ రూపాయ నమః. ఓం శ్రీ సాయి శేష సాయి. సో ప్రార్థనాష్టకం అయిపోయినాకైతే ఇంకా అష్టోత్తరం కూడా చదువుతూ ఇంకా వెండి పూలు మామూలుగా నార్మల్ పూలు ఏవైనా సరే అక్కడ బాబా ముందు ఒక ప్లేట్ పెట్టేసి వేసుకున్నాను అనమాట. పైన కొంచెం ప్లేస్ లేదనేసి ఇంక ఇది ఇట్లా ఎగస్ట్రా పెట్టించుకున్నామన్నమాట. మేము వుడ్ వర్క్లో నైవేద్యాలు అట్లా పెట్టుకోవడానికి ఇంకా అక్కడే ప్లేట్ పెట్టేసి ఇంకా చిన్నది బాబా విగ్రహం ఉంటుంది అక్కడ పెట్టి అష్టోత్తరంకి పూలు అక్కడ వేసుకున్నాను అనమాట. ఇంకా అష్టోత్తరం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాకైతే ఇంకా అగరబత్తి తిప్పేసి అక్కడ పెట్టేసి ఇంకా తర్వాత నైవేద్యంగా పొంగలన్నము ఆ ఫ్రూట్స్ కూడా మంచిగా ఇంకా దేవుడికి చూపించానమాట. చూపించేసి ఇంకా హారతి ఇస్తున్నాను. నేను కొబ్బరికాయ అయితే కొట్టలేదు. ఎందుకు కొట్టలేదంటే ఇంకా మనం హారతి కూడా ఇచ్చేసి నైవేద్యం చూపిస్తున్నాను. కొబ్బరికాయ ఏంటంటే ఈవినింగ్ ఎట్లా నైవేద్యము కొబ్బరికాయ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను. సో అంటే ఆఫ్టర్నూన్ లేట్ అయిపోతే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా. కాకపోతే నాకు 11:30 వరకు అయిపోయిందనమాట. ఇంకా అందుకనేసి ఇంకా కొబ్బరికాయ నైవేద్యము టెంపుల్లో ఇచ్చి కొట్టానమాట. ఇంట్లో అయితే ఏం కొట్టలేదు. సో ఓన్లీ నైవేద్యం ఫ్రూట్స్ మాత్రమే పెట్టాను. సో నేను ఏంటంటే 2 అనుకున్నాను అనమాట. ఇట్లా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే చెప్తే తీరవు కోరికలు అనేసి అంటారు. ఇంకేమో నేను అవంతా పట్టించుకోను. నేను ఏమనుకున్నా అంటే ఒకటైతే ఇంకా మా హస్బెండ్ది బిజినెస్ కాబట్టి బిజినెస్ బాగుండాలి అని మొక్కున్నాను. ఇంకోటైతే యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మంచిగా సక్సెస్ అవ్వాలి అని మొక్కున్నాను. బిజినెస్ అయితే ఓకే బాగానే ఉంది. ఇంకా యూట్యూబ్ అనేది ఇంకా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాంలే, అన్నీ దేవుడి మీదే పెట్టకూడదు కదా అని నాది నేనే అట్లా అనుకున్నాను అనమాట. సో ఇంకంతా అయిపోయినాకైతే ఒక్కసారి ఇలా మొక్కొని ఇంకా అక్కడ ఆ సంచి అనేది మనం ఎప్పుడు వెళ్తామో అప్పుడు ఇవ్వాలి. అప్పటి వరకు అయితే జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టాను అనమాట ఒక స్టూల్ మీద అయితే.
సో ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఇట్లా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను వీడియో అంతా. నాకైతే అసలు ఇట్లా నిండుగా దేవుళ్ళకి పూలు పెట్టుకున్న ఈవినింగ్ వరకు దీపం అస్సలు పోదన్నమాట మార్నింగ్ పెడితే. సో అవి కొంచెం పెద్దగా ఉంటాయి, ప్లస్ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. సో నైట్ వరకు మంచిగా ఉంటాయి అన్నమాట. ఇట్లా కలెక్ట్ చేశాను. ఈ మనీ అంతా ఒక పెద్ద పర్సులో వేయాలన్నమాట. సో వెళ్ళే ముందు రోజు వేద్దాంలే అనేసి నేను అట్లా పెట్టాను. అసలు ఇట్లా పూలు దేవుడికి నిండుగా ఉంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇలా నచ్చుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా చేయాలనుకుంటే ఆలోచించకుండా కంపల్సరీ చేసుకోండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్